మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. ఇంతకుముందే నేను యూట్యూబ్లో ఈ బాయిలోనే బల్లి పడితే అన్నటువంటి సాంగ్ను చూడడం జరిగింది. మంగ్లీ గతంలో చిన్న క్లిప్ లాంటిది ఒక ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని అనిపించింది. నాకు డౌట్ వచ్చింది అప్పటికి కూడా, ఇదేంటి మొత్తం రాజస్థానీ గుజరాతీ మోడల్లో ఈ కాస్ట్యూమ్స్ ఉన్నాయి, పక్కన ఈ డ్యాన్స్ చేసినటువంటి వ్యక్తుల కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పాట ఏమో అద్భుతంగా ఉన్నది. పాట తెలంగాణ భాష యాస మాండలికంలో చాలా అద్భుతంగా ఉన్నది. బాయిలోనే బల్లి పడితే అన్నటువంటి పాట చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగా కొట్టారు. సరే, దాంట్లో కొంత వెస్టర్న్ స్టైల్తోని యాడ్ చేసి కొట్టినప్పుడు కూడా అది ఇప్పుడు యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ అంత డీజే స్టైల్లో వెస్టర్న్ స్టైల్లో ఉన్నప్పటికి కూడా సరే, మనం అవునన్నా కాదన్నా పబ్లిక్ కూడా బాగా దానికే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి జానపదం దాన్ని ఆ రకంగా ఎంజాయ్ చేస్తాం. సరే, మంచిదే, సంతోషపడదాం. కానీ ఇక్కడ నాకు బాధ అనిపించింది, ఆఖరికి జానపదాలు వెస్టర్న్ స్టైల్లో కూని చేయబడుతున్నాయని జానపద ప్రేమికులందరూ బాధపడతా ఉన్నారు. అదొక భాగం. అసలు పాట ఏ విధంగా ఉండేది, ఒకప్పుడు డప్పు మీద అసలు చప్పట్ల మీద ఉండేది పాట, నాటేసుకుంటూ ఒక్కొక్క పువ్వేసి సందమామ ఒక్క జములయ సందమామ అని వెనకట మా అవ్వలు, మా అమ్మమ్మలు, నాయనమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు అద్భుతంగా పాట పాడేది. నా చిన్నతనంలో నేను అద్భుతంగా పాటల్ని వినేవాడిని, నాకు బాగా గుర్తు. కాబట్టి చేతులతోని ఆడడం పాడడం పోయింది. తర్వాత డప్పు మీద అయిన వాళ్ళం, డప్పు మీద కూడా మంచిగా అనిపించేది. అంటే దాన్ని ఉద్యమ రూపంలోకి రాసినటువంటి జానపదాలని ఉద్యమానికి మలిచి రాసినటువంటి రచయితలు కూడా ఉన్నారు. అది కూడా మంచిగా అనిపించేది జానపదం. సరే, ప్రజా చైతన్యం కోసమే కదా జానపదాన్ని వాడుతున్నారు అనేటువంటి దాంతో కూడా ప్రజలు మంచిగా ఆదరించేవాళ్ళు. ఇలా ఇప్పుడు చప్పట్లతో పోయింది, డప్పుతో పోయింది, తర్వాత లైట్గా కొంత మ్యూజిక్, డోలకు లేదా రకరకాల యాడ్ అయినప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఏకంగా పాటని కమర్షియల్గా అమ్ముకోవడమే. సరే, అమ్ముకుంటే అమ్ముకున్నారు, పోనీ దాన్ని పాటని పాటగా దాన్ని ప్రాణం పోస్తున్నారా అంటే లేదు. కాబట్టి ఇది ఏదైతే ఇప్పుడు బాయిలోనే బల్లి పడితే అన్నటువంటి సాంగ్ అవ్వ సేకరణ సాంగ్ అనుకుంటా, నాకు తెలిసి సేకరించినటువంటి గానం అనుకుంటా. మరి ఇటువంటి సేకరించినటువంటి గానానికి ప్రాణం పోసినటువంటి మంగ్లీ గారు, మీరు మీ అద్భుతంగా పాడతారు, దాంట్లో అనుమానం లేదు. మీరు చాలా అద్భుతంగా పాడతారు. గతంలో మీరు పాడినటువంటి పాటలు ఉన్నాయి. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు, పర్టికులర్ ఒక పార్టీకే మిమ్మల్ని ముద్ర వేసినప్పుడు మేమందరం మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేశాం. ఎందుకనంటే మీ గొంతు అద్భుతమైనటువంటి గొంతు, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ, మీరు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని శక్తులు మీకు అడ్డుపడితే మాలాంటి వాళ్ళందరం మీకు అండగా ఉన్నాం. మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి. మీ స్వరాన్ని, మీ గలాన్ని ఎప్పుడు ఈ పేద ప్రజల ఉంటే బాగుంటుంది. ఎందుకనంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో మీరు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు, నేను పర్టికులర్ ఛానల్ దాంట్లో అద్భుతమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం, తెలంగాణ యాసలో భాషలో అనేక ఉద్యమకారులని చాలామందిని ఇంటర్వ్యూలు చేయడం, అదంతా నాకు చాలా బాగా అనిపించేది. అరే ఎవరో అనుకున్నా. ఆఖరికి నాకు అనిపించింది, ఇక్కడ ఆమె కాదు, వేరే ప్రాంతం, ఏ ప్రాంత బిడ్డ అయినా సరే నా ప్రాంతం కోసం మాట్లాడినప్పుడు నేను తనకు అండగా ఉంటా అని, మీ ఏదైతే మీ మీద ఫామ్ హౌస్ అది ఇదని చేసినప్పుడు అవునరా భయ్ చేసుకుంటుంది, ఏం తప్పు అని చెప్పేసి మేము సపోర్ట్గా నిలబడ్డాం. కానీ మంగ్లీ గారు నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీరు పాట పాడండి, తప్పులేదు, ఆటలు ఆడండి, తప్పులేదు, డబ్బులు సంపాదించుకోండి, తప్పులేదు. కానీ తెలంగాణ కల్చర్లోకి మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ కల్చర్ని, వాళ్ళ కాస్ట్యూమ్స్ని తీసుకొచ్చి పెడతా అంటే మాత్రం ఖబర్దార్ అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, ఎవరు చేసినా సరే. ఎందుకంటే ఇది ఒక హెచ్చరిక మాత్రమే. తక్షణమే ఆ వీడియోని డిలీట్ చేయాల్సిందే. మీరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే రేపొద్దున ఇంకా అసలు తెలంగాణ పంచ లేకపోతే గోషి మనది అంతా పోయింది. మన అవ్వలు అక్కలు గోషి చెక్కుని ఓరాలలో లేకపోతే పొలాలలో వంగి నాట్లేసేది కల్చర్ అంతా పోయింది. కాబట్టి ఇది మన అస్తిత్వం కదా, ఇది మన కాబట్టి చాలా బాధతో చెప్తా ఉన్నాను. దయచేసి మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. నటించే వాళ్ళు కానీ లేకపోతే అద్భుతంగా డైరెక్ట్ కూడా చేశాడు ఆయన, ఎవరు డాన్స్ మాస్టర్ అనుకుంటా, చాలా అద్భుతంగా చేశాడు. ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లలో చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఉన్నారు. అందరూ తెలంగాణ రాసిన వాళ్ళు, పాట ఇచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళే. సరే, పాడినామే మంగ్లీ మన తెలంగాణ బిడ్డే అని అనుకుందాం. మ్యూజిక్ చేసినటువంటి వాళ్ళు తెలంగాణ వాళ్ళే. ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో డాన్స్ మాస్టర్ ఆయన తెలంగాణనే.
దాంట్లో నటించినటువంటి నటినటులు సైడ్ యాక్టర్స్ వాళ్ళని ఏమంటారు మరి, వాళ్ళందరూ కూడా నాకు తెలిసి తెలంగాణ వాళ్ళనే కనిపిస్తూ ఉన్నారు. అంత బాగానే ఉన్నది. కానీ ఈ మళ్ళీ ఈ మార్వడి, గుజరాతీ, రాజస్థాన్ కల్చర్ ఏంది, ఇదంతా ఎక్కడి వేషం అదంతా. కాబట్టి చాలా బాగా వెనకాల ఆ కోటలు వీటలు కూడా అంతా ఏదో రాజబంగ్లాలా ఏదో ఎక్కడెక్కడగా ఉన్నది. సరే ఉంటే ఉన్నవి, కానీ ఇటువంటిది తెలంగాణలో లేదు. మీరు గతంలో కూడా గద్దరన్న పాటలా పాడండి. మేము గతంలో ఆయన పేరు ఏం పేరు నల్లగొండ గద్దరన్న పెట్టుకుంటే కూడా హెచ్చరించాం. ఖబర్దార్, నర్సిరెడ్డి గారు అంటే మాకు అభిమానం. నర్సిరెడ్డి పాట అన్నా మేము గౌరవిస్తాం, ప్రేమిస్తాం. కానీ గద్దరన్న పేద ప్రజల కోసం ఆయన కాటికి కాలు చాపిన దాకా గొంతెత్తి అనగారిన ప్రజల కోసం పాట పాడినాడు. పలానాలో చోకలే. కానీ అటువంటి మహనీయుల పేర్లు పెట్టుకొని మేము కాంగ్రెస్కు పాడతాం, బీజేపీకి పాడతాం, బీఆర్ఎస్కు పాడతాం, వాళ్ళ ఎర్ర జెండా అంటాం, నీలి జెండా అంటాం, ఆంధ్ర అంటాం, తెలంగాణ నడవదు. కాబట్టి మీరు కమర్షియల్గా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోండి, తప్పేం లేదు. కానీ ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతము, ఈ నేల కొరకు త్యాగం చేసినటువంటి వీరులే కానీ లేకపోతే ఇంకో సాహిత్యమే కానీ దాన్ని వక్రీకరిస్తానంటే మాలాంటి వాళ్ళ హృదయాలు గాయపడతాయి. దయచేసి ఇటువంటి పనులు చేయకండి, మంచిది కాదు. మేము గతంలో కూడా చాలా మందిని హెచ్చరించాం. మన అన్న రాసినటువంటి పాట ఇది ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అని పాట అయితే వాడు ఎప్పుడు పుట్టినో తెలియదు. వాడికి పల్లెటూరులో పుట్టినవాడు వాడు, లేకపోతే పల్లెటూరులలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి కుల వివక్షతకు లేకపోతే ఇంకో దానికి చూసినాడు వాడు దాన్ని కూడా ప్యారడీ చేసి అవా ఏడునవ్వు అంటే బీరు తాగుతున్నా, బిర్యానీ తింటున్నా, ఏమనుకుంటున్నారా మీరు? అది వేరు. మీరు తాగండి, తినండి, దునకండి, ఎగరండి, మాకేం బాగలేదు. కానీ సాహిత్యాన్ని అవమానిస్తాం, పాటని కూని చేస్తామని అంటే ఖబర్దార్. వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ వెళ్ళండి సరే. ఎందుకంటే తెలంగాణ అంటేనే పాట అంటేనే తెలంగాణ ప్రజలకు పాటే ప్రాణం. మీరు చూడండి, పాటని విని ఉద్యమకారులు, విప్లవకారులు అయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఎందుకు? ఆ సాహిత్యంలో ఉన్నటువంటి వాస్తవాన్ని నిజమే కదా అని పసిగట్టిన వాళ్ళు. మన చెవులకు కడుపు అసలు బోగుడు తినారు పాటలు వినుకుంటూ కొంతమంది. నా చిన్నతనంలో నేను చాలా ఆనందపడేవాడిని. బయ్యారము బిడ్డలు అని వీరపుత్రుల పాటలు విన్నప్పుడు. కాబట్టి ఇటువంటి కల్చర్ ఎప్పుడు లేదు. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే కానీ, మేధావులే కానీ, రచయితలే కానీ ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి పాటలు వచ్చినప్పుడు మనం ఖండించాల్సిందే, పద్ధతి మార్చుకోవాల్సిందే. అయిపోయినాక మళ్ళీ నేను ఎస్సీని, బీసీని, ఓసీని, నేను ఆంధ్రాని, తెలంగాణని విక్టిమ్ కార్డు ప్లే చేయడం కాదు. ఏ నెల బిడ్డ అయినా ఎవరైనా సరే మీ కల్చర్ని గౌరవించుకోండి, తప్పలేదు. కానీ ప్రతిదానికి విక్టిమ్ కార్డు ప్లే చేస్తా, క్వశ్చన్ చేసిన వాళ్ళని ఇది చేస్తా, అది చేస్తానంటే మీ విఘ్నత, మేము దాన్ని ఏం చేయలేం. కానీ ఇటువంటి ఏవైతే మీరు జోడించి పాటల్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కల్చర్ని మీరు ఇది చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఈ కల్చర్ని పాడు చేయకండి. అనాదిగా మా సంస్కృతి, మా సాంప్రదాయాలని మేము వీటి కోసం బతికేట్టున్నాం, మా యాస కోసం, మా భాష కోసం. ఎందుకంటే నాకు దుఃఖం వస్తుంది, మా భాషను అవమానించారు. వేల ఏండ్లు మనందరం తెలుగు వాళ్ళం అనేటువంటి ముసుగుతోని ఒక భాష ఆధిపత్యాన్ని చెలాయించారు. మీరు మీ భాష మీకు చక్కగా తెలుగు రాదన్నారు, మమ్మల్ని మేము మాట్లాడేది తెలుగే కాదన్నారు. కాబట్టి మాకు రకరకాల ఎన్నో బాధలు పడి మేము మా బిడ్డలు ఈ త్యాగం చేస్తే ఈ నేలను మేము సంపాదించుకున్నాం. మా నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మా సంస్కృతి, మా తిండి, మా కల్చర్, మా యాస, మా భాష కూడా మాకు ప్రాణమే. ఉద్యోగాలు ఒకటే కాదు తెలంగాణ అంటే. కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు అందరూ అర్థం చేసుకొని మరి ఇటువంటి పాటలు ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు అందరూ ఖండించాలని. మీరు ఇంకో పాట పాడండి, ఇంకో పాట రిలీజ్ చేయండి, మేమే ప్రమోట్ చేస్తాము. ఏమంటారు, ప్రమోషన్స్ గిమోషన్స్ అంటారు కదా, వినండి, ఆదరించండి అని చేతులు ఎత్తి దండం పెట్టి గ్రామానికి వెళ్ళి చెప్తాం, ఇది మంచిగా ఉంటే కనుక. కానీ ఇలా మార్వడి, గుజరాతీ కల్చర్ని నేను జోడిస్తాను, పాటను వక్రీకరిస్తానంటే కనుక ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మీ పాట పైన, మీరు చేస్తున్నటువంటి ఇటువంటి పనులపైన పోరాటం చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.